పోచా జాడెక్కడ? దీనికి సమాధానం చెప్పండి. నేను చెప్పేది కాదు, ఇవన్నీ పోయినాయి, ప్రజల్లోకి పోయినాయి. నీ జాడెక్కడ? ఇదేం ఇప్పుడుది కాదు, ఇది ఈ రామాయణం ఇప్పుడుది కాదు. ఇది నేతల చిరాస్తి అజెండానే వీళ్ళది. ఆస్తులు పెంచుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఎంపీ పోచా జాడెక్కడ? మేము చెప్పినామా? ఇటువంటి మహానుభావుల వల్లే ఈ రాయలసీమ నాశనం అవుతుంది. ఇంకా ఈడ చూడు, ఈడ ఫ్యాక్టరీ ఉంది ఒకటి. ఈ పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్. ఇక్కడ చాలామంది తక్కువ వయసులోనే చనిపోతున్నారు ఈ నంద్యాల పట్టణంలో ఈ పొల్యూషన్ నుంచి. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టి ఏం చర్యలు? కుందు నదిలో అయితే చేపలకి ఇప్పుడు అన్ని చచ్చిపోతున్నాయి. ఆ విషము అక్కడ ఆ దాంట్లో చేరి మీరు ఏం చేశారని అడుగుతున్నాను నేను. గోర్కల్లు రిజర్వాయర్ కుంగిపోతే మీ దగ్గర ఫండ్స్ అనేటివి లేక గ్రీన్ కోవాన్తో డబ్బులు పెట్టించి దాన్ని కొంచెం రిపేర్ చేశారు. అది ఎప్పుడోసారి కుంగిపోయేది ఖాయం. అన్నీ నిలబడిపోయినాయి. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు మొత్తం తెలంగాణ వాడు కొట్టుకొని పోతుంటే నువ్వు ఎప్పుడైనా ఏమన్నా అడ్డుకున్నావా ఎంపీగా? ఈ ప్రాంతంలో మీరు ఎప్పుడన్నా పర్యటించారా? శ్రీశైలం ప్రాజెక్టు గురించి కానీ, మన రాయలసీమ హక్కులను గురించి కానీ, ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి నీటి వాటాలు సాధించే దాంట్లో కానీ, కృష్ణా బోర్డు అది వాస్తవంగా అయితే కర్నూలులో నంద్యాలలో పెట్టాలా? దాన్ని తీసుకుపోయి యాడనో పెడతామంటే కూడా మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే, దాని ప్రస్తావన చేయలేదు మీరు. ఈ రకంగా అన్ని చేయి జారిపోతున్నా మీరు అడ్డుకోలేదు. బాధాకరమైనటువంటి విషయం. మీ రియల్ ఎస్టేట్ దందా, మీ ఆస్తులు, మీ విత్తనాలు, ఇవి తప్పక వేరే కథనే లేదు. ప్రజలకు ఒక్కటి కూడా చేయలేదు ఈయన.